గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనోజ్ బాయ్ అండ్ రోహిత్ బాయ్ తోటి మేము భద్రాచలం వెళ్ళిపోతున్నాం. బాయ్ ఎందుకు అంటే మమ్మల్ని రౌడీ చీటర్లు అనుకుంటున్నాం. రోహిత్ బాయ్ అండ్ మనోజ్ బ్రదర్ భద్రాచలం వెళ్తున్నాం. ఈరోజు బ్లాగ్ ఎంజాయ్ చేయండి. లెట్స్ గో. లేదు ఆల్రెడీ ఇక్కడ నయారలో కొట్టిస్తాను పెట్రోల్ ఇప్పుడు. సరే సరే ఐస్ ఆడియోనా? పాటలు మన ఫేవరెట్ పాట ఇదేనా? మన సమోసా తీసుకున్నామా? ఏం తీసుకున్నాం? టేస్ట్ ఎలా ఉంది బ్రో? ఓకే ఓకే. భద్రాచలం వచ్చేస్తున్నాం. ఒక చూడండి, అదే ఎంట్రన్స్ భద్రాచలానికి. లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. ఆ ఎంట్రన్స్ నుంచి స్ట్రేట్ రాగానే మనకి ఈ బ్రిడ్జ్ కనబడుతుంది. బ్రిడ్జ్ చాలా పెద్దగా ఉంటుంది. ఈ బ్రిడ్జ్ నుంచి మనకి గంగా నది వ్యూ అనేది చూడవచ్చు. ఎలా ఉందో చూద్దాం. లెట్స్ గో. ఇప్పుడే బ్రిడ్జ్ పక్కన కార్ ఆపాము మీకు ఈ లొకేషన్ చూపించడానికి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఈ లొకేషన్. ఇప్పుడు ఈ వాటరే మనకి భద్రాచలంలో కూడా ఫ్లో అవుతుంది. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ దాటగా మనం స్ట్రైట్గా వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, మనం భద్రాచలం టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి మహోత్సవం జరుగుతుంది. ఇక్కడ మనం రైట్కి వెళ్ళి ఇక్కడ స్ట్రైట్కి వెళ్తే మనకి గోదావరి రివర్లో ఫస్ట్ మనం స్నానం చేసి అక్కడ నుంచి వెళ్ళి మనం టెంపుల్కి వెళ్తాము. లెట్స్ గో. వాళ్ళు నిన్ను అడగల నన్ను అడగల ఫోటో దిగుదామా అన్నారు. నిన్ను అడిగితే నువ్వు తీసుకో. ఇద్దరికి
ఇయ్యాలి రెడీ చేస్తాం కదా, చెమటలు పడతాయి కదా, మళ్ళీ క్లారిటీ రాదుగా. ఉంచండి కిందకి వెళ్ళి మళ్ళీ చెమట పడితే మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది మీకు. ఫోటో ఎమ్మడి ఇచ్చేస్తాం ఇయ్యాలండి, కిందకి వెళ్ళండి. గోదావరి రివర్లో అలా స్నానం చేసి ఇప్పుడు బయలుదేరుతున్నాం టెంపుల్కి. గోదావరి రివర్ నుంచి మనకు ఒక 1/2 కిలోమీటర్ కూడా ఉండదు, వాకింగ్ డిస్టెన్స్లో వెళ్ళొచ్చు. ఇప్పుడే టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. ఈ టెంపుల్ లోపలికి వెళ్ళాక మమ్మల్ని ఫోన్స్ అలౌ చేయలేదు, అందుకే టెంపుల్ లోపల మనం ఏం షూట్ చేయలేకపోయాం. ఇప్పుడే కార్ పార్కింగ్ చేసి టెంపుల్ లోపలికి వెళ్ళబోతున్నాము. దారిలో ఉన్నాము. ఇది దాటగానే ముందు మనకి స్టెప్స్ దగ్గర చెకింగ్ ఉంది మొబైల్కి. మేము మొబైల్ తీసుకొని వెళ్ళిపోయాము, కానీ అక్కడ చెక్ చేసి మొబైల్ మళ్ళీ పెట్టేసి రమ్మన్నారు. మళ్ళీ అందుకే కార్లో పెట్టేసి వచ్చారు.